నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జలవనరుల సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ. అనంతపురం జిల్లా యాడికిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యంతో శాసనసభ ప్రాంగణంలోకి కారుతో చొరబడిన దుండగులు. అసెంబ్లీ సమీపంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు. జిల్లాలో భిన్న వాతావరణం. ఓవైపు తీవ్ర ఎండలు. పుల్లెల చెరువులో పిడుగుపడి 2 దుర్మరణం, 4 గాయాలు. జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ను యాడికి నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైతులు సాగునీటి సంఘాలతో సమావేశమయ్యారు. నేటి నుంచి జూలై 14వ తేదీ వరకు జల వనరుల సంరక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టనుంది. నీటి భద్రతలో ప్రజలు, రైతులను భాగస్వాములను చేసేలా రూపకల్పన చేయనున్నారు. జల సంరక్షణకు 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యుల ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వం ఉత్తమ ఫలితాలను రాబట్టింది. భూగర్భ జల మట్టాలను పెంచేందుకు మిషన్ మోడ్లో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. వేసవిలో 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా కార్యాచరణ చేపట్టారు. సమగ్ర నీటి వినియోగంతో పాటు వీలైనంత ఎక్కువ వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో నీటి అవసరాలు పెరగనున్న నేపథ్యంలో ముందుగానే ప్రభుత్వం సిద్ధమవుతుంది. నీటి వనరులను రియల్ టైంలో మానిటరింగ్ చేసేందుకు ఇప్పటికే అవేర్ 2.2ను ప్రభుత్వం తీసుకొచ్చింది. మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎంపీ అంబికా జి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం, అనంతపూర్ జిల్లా ఒకప్పుడు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో ఒకసారి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి, దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనరికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు, మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయవుంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. అప్పుడు ముఖ్యమంత్రి వారు ఒకటే అన్నారు, నా భుజం, నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు, తడుతూ ఒకటే చెప్పాడు, ఇదిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి, ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం తలెత్తింది. శాసనసభ ప్రాంగణంలోకి చొరబడడానికి కారులో ప్రయాణిస్తున్న దుండగులు యత్నించారు.
కారు బలంగా అసెంబ్లీ గేటుని ఢీకొనడంతో గేటు విరగపడింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఓ కారు వేగంగా అసెంబ్లీ వద్దకు దూసుకొచ్చింది. గేటును బలంగా ఢీకొట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. అనంతరం వెంటనే బయటకు వెళ్ళిపోయింది. వాహనం ఎందుకు అసెంబ్లీలోకి దూసుకొచ్చింది, అది ఎవరిది అనే విషయాలు తెలుసుకోవడానికి, డ్రైవర్ ఆచూకీ గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. అసెంబ్లీకి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని అరెస్టు చేసి కారును సీజ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అసెంబ్లీకి ఉన్న అన్ని ప్రవేశ మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పర్యవేక్షణను, తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామని అన్నారు. అధికారులు ప్రవేశించే మార్గాల్లో అత్యవసర ప్రోటోకాల్ నిబంధనలు అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో పిడుగులతో కూడిన అకాల వర్షంతో 2 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆకాశంలో మెరుపులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పుల్లల చెరువు మండలం ఎంట్రపల్లి గ్రామం పుల్లల చెరువులో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంట్రపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బొందలపాటి నాగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, పుల్లల చెరువు దగ్గర ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ దగ్గర జరిగిన పిడుగుపాటుకు అక్కడ పనిచేసే బీహార్ ప్రాంతానికి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ పనిచేస్తున్న 4 బీహార్కు చెందిన కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలాలకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనలు ప్రజలను కలిచివేశాయి. భారీ వర్షాలు కురుస్తున్న వేళ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా క్రూడాయిల్ ధరలను పెంచేసింది. ఆసియా కొనుగోలుదారులకు అధిక ధరలు విక్రయిస్తున్నట్లు ప్రసార మాధ్యమాల్లో కథనాలు వెలువడ్డాయి. సౌదీ ఆరామ్కో అరబ్ లైట్ క్రూడ్ను ప్రీమియం ధరకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. మే నెలకు గాను బెంచ్ మార్క్ ధర కంటే $19.50 అధిక ధరకు ఆసియా రిఫైనరీలకు విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో హర్మ్యూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో చమురు ధరలు బగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 50% కంటే ఎక్కువ పెరిగాయి. మరి కొంతకాలం పాటు ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉండటంతో సౌదీ అరామ్కో ధరలను పెంచేసింది. మరోవైపు మే నెలలో చమురు ఉత్పత్తి కోటాను రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర పెంచడానికి చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా ఏర్పడనున్న పరిణామాల్లో ఒపెక్ కీలక సభ్య దేశాలు చమురు ఉత్పత్తిని పెంచే పరిస్థితుల్లో లేవు. ఒపెక్ ప్లస్ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకవేళ ఇప్పుడే యుద్ధం ఆగి హర్మ్యూజ్ జలసంధి వెంటనే తెరుచుకున్న చమురు సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడానికి, ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడానికి సమయం పడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో అర్హులైన బదిర యువతీ యువకులకు టచ్ మొబైల్ ఫోన్లను కలెక్టర్ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారులు అందజేశారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2.25 లక్షల విలువైన టచ్ ఫోన్లను 15 మందికి అందజేశారు. సెల్ ఫోన్లు అందుకున్న యువతీ యువకులు కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారులకు కృతజ్ఞతలు తెలిపారు. 18 సంవత్సరాలు నిండి ఇంటర్ పాస్ అయిన మూగి, చెవిటి యువతీ యువకులు టచ్ ఫోన్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త తెలిపారు.
అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్యత క్రమంలో అందజేయడం జరుగుతుందని అన్నారు. $2,25,000 విలువైన టచ్ ఫోన్స్ని 15 మంది డెఫెండెమ్ వాళ్ళకి వాళ్ళ చేతుల మీదుగా అందించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండాలి, లైఫ్లో ఒక్కసారి మాత్రమే టచ్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది, బిలో పావర్టీ లైన్ కలిగి ఉండాలి. అటువంటి డెఫెండెమ్ 100% డెఫెండెమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టచ్ ఫోన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫోన్స్ కొరకు జిల్లాలోని డెఫెండెమ్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో www.apdacscac.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకునేలా మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మంజూరు చేయబడి ఉచితంగా మంజూరు చేయబడి అని తెలియజేస్తారు. ఒంగోలు DRRM మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 171,000 సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసేందుకు ఒంగోలుకు వచ్చాయి. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక క్యాంపు అధికారిగా వ్యవహరించారు. మూల్యాంకనానికి 81 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 486 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 243 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకనం ట్యాబుల ఆధారంగా చేపట్టారు. మూల్యాంకనంలో ఎక్కడ ఎలాంటి తప్పిదం లేకుండా ఉండేలా ట్యాబులను వినియోగిస్తున్నారు. ప్రస్తుత మూల్యాంకనం సీసీ కెమెరా నడుమ జరుగుతుంది. డైరెక్టరేట్ నుంచి నేరుగా మూల్యాంకన విధానాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఇవాళ DRRM మున్సిపల్ హై స్కూల్లో ప్రారంభమైందండి. మనకు కూడా వివిధ జిల్లాల నుంచి దాదాపు 171,000 పైచులకు ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా మనకు చేరాయి వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించి. దానికి సంబంధించి కూడా అన్ని నియామకం కూడా చేశాము. మనకి అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూము, అలాగే మనకి 9 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్. దీనికి తగ్గట్టుగా మనకి చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్స్ అందరూ కూడా కలిపి దాదాపు 800 మంది 800 మెంబర్స్ ఇక్కడ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళకి 10 రోజుల పాటు ఈ మూల్యాంకనం అంతా కూడా చేసేసి ఈ నెలాఖరు లోపల రిజల్ట్ తీసుకునే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది. వీళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది. గతంలో మనము ఈ ట్యాబ్ బేస్డ్ ఎంట్రీ లేదు. ఇప్పుడు ట్యాబ్స్ ద్వారా వాళ్ళకి స్పెషల్ అసిస్టెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చాము. మనకి ప్రతి టేబుల్కి కూడా గతంలో ఒక టేబుల్లో మనకి 6 అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఉంటే వాళ్ళకి 2 స్పెషల్ అసిస్టెంట్స్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 3 ఇస్తున్నాం. అంటే ప్రతి 2 ఏఈలకి ఒకరిని చొప్పున మనకి ఒక టేబుల్లో 3 స్పెషల్ అసిస్టెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ట్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేసి దానికి సంబంధించిన నెట్ కనెక్టివిటీ, స్పైక్స్ అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా ముందే చేశాము. సో ఇవాళ కూడా ప్రయోగాత్మకంగా అన్నీ చేశాము. అన్ని ఇష్యూస్ కూడా సాల్వ్ చేసి మామూలుగా జరిగిపోతుంది వాల్యుయేషన్ అంతా కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి మూల్యాంకనంలో పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకకు వినతిపత్రం సమర్పించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎర్రయ్య, ప్రతినిధులు అబ్దుల్ హై, దేవసహాయం, లక్ష్మీనారాయణ, వెంకట్రావు, దేశాయి నాయక్, ప్రసాద్, సంధ్యారాణి, ఎం వెంకట్రావు, పి సుబ్బారావు, అమ్మయ్య, శ్రీను, హజీరా బేగం, నారాయణ పాల్గొన్నారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు రావాల్సినటువంటి బకాయిలను చెల్లించాలని చెప్పేసి, అలాగే PRC కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఏకీకృత సదస్సులను సత్వరం పరిష్కరించాలని చెప్పేసి, అలాగే CPS రద్దు చేసి OPSగా నమోదు చేయాలని చెప్పేసి 18 రకాలైనటువంటి డిమాండ్లతోటి ప్రభుత్వానికి మెమరాండం ఇస్తున్నాము. దీన్ని మళ్ళీ 2వ దశలో కార్యక్రమం భాగంగా 25, 26 ఈ నెల 25, 26, 27 తేదీలలో దశల వారి పోరాటాన్ని మన విజయవాడలో మేము నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నాము. మరి దీనికి ప్రత్యక్ష పోరాటం అని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మా ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి అన్నింటినీ సత్వరం చెల్లించలేని పక్షంలో ఇంకా ఉధృతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే 11 PRC 12 PRC కమిషన్ వెంటనే వేయాలని చెప్పి 11 PRC DA బకాయిలు కానీ, అరియర్స్ బకాయిలు కానీ, అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, కార్మికులకి, పెన్షనర్స్కి దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇటీవల చేసిన ధర్నా సందర్భంగా సుమారు 7,000 కోట్లు విడుదల చేశారు. అయినా కూడా ఇంకా 23,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి తక్షణమే మెమో నెంబర్ 57ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్.
రెండేళ్ల కాలంలో ఎంతో మంది తల్లి బిడ్డలకు ఉన్నత వైద్య సేవలు అందించినట్లు ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ సింధూర అన్నారు. 3వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆసుపత్రిలో చిన్నారులతో సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ వైద్యం పూర్తి సాంకేతికతతో అందరికీ అందుబాటు ధరలతో అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ నెలకొల్పామని అన్నారు. అనేక మంది దంపతులకు సంతాన భాగ్యం కల్పించామని తెలిపారు. హాస్పిటల్ను సంప్రదించిన జంటలలో 70% సక్సెస్ సాధించారని అన్నారు. విజయానికి ముఖ్య కారణం జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన హ్యాచింగ్, ఎంబ్రియో బయాస్పీ వంటి అధునాతన పద్ధతులను అవలంబించడం జరిగిందని అన్నారు. డాక్టర్ సింగు విజయరాఘవరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేశవ, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3వ వార్షికోత్సవంలో ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, వీళ్ళ ఏడుపులు, నవ్వులు, మాటలు, తల్లిదండ్రులతో వాళ్ళ రెస్పాన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు పక్షుల కూజితాలని అవి గుర్తొచ్చినాయి. ఎప్పుడైనా పొలం వెళ్తే చెట్ల మీద, చెట్ల కింద పక్షులు అరుస్తూ ఉంటాయి. ఈవేళ ఆ చెట్టు కింద కూర్చున్నంత సంతోషంగా ఉంది. వాళ్ళు నేను నాటిన చెట్టు ఈవేళ ఇంతదయ్యి సింధూర సహకారంతో, సింధూర కష్టంతో, కృషితో ఇవాళ ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిందంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఇక్కడ మేము అంతా కూడా సౌకర్యాలని, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం, దాని ద్వారా పేషెంట్లు వాళ్ళ అవసరాలు, ఆకాంక్షలు తీరటానికి ఉపయోగపడటం మీదనే కాన్సన్ట్రేట్ చేశాం. మా పబ్లిసిటీ, ప్రమోషన్ వర్క్ అంతా కూడా మేమేమనుకుంటున్నామంటే ఈ హాస్పిటల్లో సక్సెస్ఫుల్ పేరెంట్స్ మాకు బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు మనం 3rd ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ 3rd ఇయర్ యానివర్సరీ అనేది నాకెందుకు స్పెషలో నేను చెప్తాను. యాక్చువల్లీ నార్మల్గా రిఫరల్స్ ఇవి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రిఫరల్స్ ఆర్ ఫ్రమ్ ద పేషెంట్స్, మై ఓన్ పేషెంట్స్. నా పేషెంట్స్ మేడం బాగా చూస్తారు, మీరు వెళ్ళండి అక్కడికి, అన్ని ట్రీట్మెంట్స్ దొరుకుతాయి అని మీరు పంపించడం వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అందుకు కొంచెం గర్వంగాను, హ్యాపీగాను ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ముందు నేను మీకు అందరికీ కనిపిస్తూ ఉంటాను, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను. సో సక్సెస్ అనేది నా వల్లే వస్తుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. నేను ఒక 50% చేస్తే యాక్చువల్లీ 50% వెనకాల ల్యాబ్లో చేసే పర్టికులర్ IVF ప్రొసీజర్ కానీ, ఎంబ్రియో కల్చర్ కానీ ఇవన్నీ చేయడానికి శంషీర్ సార్, తర్వాత ప్రశాంత్ అండ్ శ్రీరామ్ వీళ్ళంతా హెల్ప్ చేయకపోతే ఇంత సక్సెస్ అనేది, ఇంత 70% సక్సెస్ అనేది నేను ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. సో దానికి స్పెసిఫిక్ టెక్నిక్స్ అనేది మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎస్పెషల్లీ అందరికీ యూజ్ చేస్తున్నాం. ఇది ఏంటంటే లేజర్ టెక్నాలజీ. ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా పిండంలో 5వ దశలో పెట్టే ముందు ఒక చిన్న హోల్ క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన హోల్ కొంచెం సేపు ఉంచితే ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు పెడతాం. సో అప్పుడు ఏంటంటే మంచి లైవ్ ఎంబ్రియో, గుడ్ గ్రేడ్ ఎంబ్రియో పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఈవెన్ IVF ఫెయిల్ అయిన వాళ్ళకి రిపీట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ వాడటం వల్ల నాకు రిజల్ట్ చాలా బాగుంది. ఈవెన్ ఒంగోలు అన్ని హాస్పిటల్స్ తిరిగాను, అన్నీ అయిపోయాయి, మిస్క్యారేజెస్ ఉంది, ఇంకా ఏం వద్దులే నాకు పిల్లలు వద్దు, ఏమి వద్దు అని ఆగిపోయాను 1 ఇయర్. ఎవరో తెలిసిన వాళ్ళు ఒకసారి ఆర్కిడ్ ట్రై చేయండి, ఒకసారి ఆర్కిడ్ చూస్తే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందేమో అన్న. వచ్చాము, మేడంతో మాట్లాడగానే ఒకసారి చూడండి, జస్ట్ మీకు ఏ ట్రీట్మెంట్ వద్దు, ఓలేషన్ ఇండక్షన్ ద్వారానే అయ్యింది అని చెప్పారు. చెప్పగానే సరే అని మేడం మాట విన్నాం. అలాగే మేడం ఎలా చెప్పారో వితిన్ 2 monthsకే మాకు పాజిటివ్ రావడం అంటే చాలా హ్యాపీ. వచ్చిన దాన్ని కంటిన్యూ చేయించి హెల్తీ బేబీస్ ఇలా ఉండి ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అయితే నాకు అన్ని సక్సెస్ బాగా అయింది, మిస్క్యారేజ్ ఫస్ట్ టైం నాకు బాగా అన్ని ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. నాకైతే మంచిగా అన్నీ సక్సెస్ అయింది. ఇక నాకు సక్సెస్ చేసిన తర్వాత నాకు నవ్వు నీకు సక్సెస్ కాకపోయినా నవ్వు నీకు తగ్గింది, కానీ నాకు సక్సెస్ అవుతుందో లేదో టెన్షన్.
కానీ నాకు సక్సెస్ అయింది మేడం. అసలు ఏమి థ్యాంక్స్ చెప్పాలి సార్ అన్నట్టు బైక్ బేబీ ఎత్తుకున్నప్పుడు మేడం గుర్తొస్తుంది. కానీ కలవాలి ఎవరో ఎక్కడ హాస్పిటల్ అని చెప్తే విజయరావు డాక్టర్ గారు అమ్మాయి ముందు తెచ్చాను. ఒంగోలు నుండి 10 సంవత్సరాలు పెళ్ళయింది. మాకిద్దరు బాబులు 1.5 year అవుతుంది. ఫైనల్గా ఆర్కిడ్కి ఒకసారి వెళ్ళండి అని చెప్పి నాకు రోహిత గారు చెప్పారు. ఇక్కడికి వచ్చాను. మేడం గారిని 2024లో కలిసాను నేను ఆగస్ట్. సింధుర గారు నాకు అప్పుడు ఒకటే ఒక స్కాన్ తీశారు. మీకేమీ అవసరం లేదండి, జస్ట్ కలవండి ఇది చాలు అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు. ఆ మంచి సజెషన్తో నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నాకు ఇప్పుడు ఒక పాప. ఆండ్రాలజిస్ట్ అందరూ కూడా ఎంత మేము హ్యాపీగా ఉన్నామంటే మేడం వాళ్ళు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పార్టీ శ్రేణుల సమక్షంలో శివప్రసాద్ రెడ్డి కట్ చేశారు. రాజకీయ రంగంలో ఉన్నత పదవులు అలంకరించడంతో పాటు ఇలాంటి జన్మదిన వేడుకలు శివప్రసాద్ రెడ్డి మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఒంగోలులో నక్కల గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి శాశ్వత గృహాలు నిర్మించాలని కోరుతూ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గేట్ ముందు బైఠాయించారు. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకర్ నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా నాయక్, ఎరుకల హక్కుల పోరాట సంఘం జాతీయ అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మ, ఎరుకల హక్కుల సంఘం అధ్యక్షుడు పేరం సత్యం పాల్గొని సంఘీభావం ప్రకటించారు. నక్కల గిరిజనులతో కలిసి గేట్ ముందు బైఠాయించి మద్దతు తెలిపారు. ఒంగోలులో 100 నక్కల గిరిజన కుటుంబాలు నివసిస్తున్నారని శంకర్ నాయక్ తెలిపారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నడి రోడ్డుపై ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి శాశ్వత గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. నక్కల గిరిజనులు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించిన విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ స్పందించి జిల్లా రెవెన్యూ అధికారి చిన్నఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావులను పంపించారు. నక్కల గిరిజనులు నివాసం ఉండేందుకు తాత్కాలిక పద్ధతిన ఏర్పాటు చేస్తామని కలెక్టర్తో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతామని డిఆర్ఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నక్కల రాణితో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి పోతున్నాయి, కానీ
కనీసం ఆ 100 నక్కల కుటుంబాలకి ప్రభుత్వం ఇళ్ల జాగాలు ఇవ్వడంలో కానీ ఇల్లు కట్టించడంలో నిజంగా ఇప్పటికే చాలా నిర్లక్ష్యాన్ని ఈ సమాజం మీద ఈ జాతుల మీద ఇప్పటికే అలాంటి నిర్లక్ష్యాన్ని కనబరచడం జరిగింది. అందుకని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని గిరిజన ప్రజా సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు గిరిజన నక్కల కుటుంబాల మీద ఆ సమాజం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మళ్ళీ వాళ్ళ గిరిజనులుగా గిరిజన సంఘాలుగా ఆ నక్కల కుటుంబాలతో ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, కమిషనర్ గారు స్పందించి ఆ 100 కుటుంబాలు ఏదైతే ఇక్కడ నక్కల గిరిజన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ప్రభుత్వం ఇళ్ల జాగాలని పట్టాలని ఇచ్చి వెంటనే ఇల్లు నిర్మించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ మైనర్ రిపేర్స్ చేసి మీకు నివాస యోగ్యంగా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తాము. అది కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి. నా ఒపీనియన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలెక్టర్ గారు మాట్లాడి టెంపరీగా మీరు అందులో ఉండే విధంగా కావలసినటువంటి మినిమం ఫెసిలిటీస్ అంటారు, కనీస సౌకర్యాలు కల్పించేదానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కమిషనరు, రెవెన్యూ ముగ్గురం కలిసి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి అమరసింహం, నాయకులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, దామోదర్, రాజేష్ వర్మ, రంగనాథ్, సరస్వతి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ప్రధాన వీధుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. సమ్మర్ స్టోరేజ్ వద్ద గల బైపాస్ రోడ్లో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలో అతిపెద్ద పార్టీగా, ప్రజల పార్టీగా, జాతీయవాదంతో మరి పెంపొందిస్తున్నటువంటి పార్టీగా ఈరోజు మరి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈరోజు జిల్లా అధ్యక్షులైనటువంటి అన్న శ్రీనివాసన్న గారికి, అలాగే మా కృష్ణారెడ్డి గారికి, శివారెడ్డి గారికి, శివానందరెడ్డి గారికి, సిస్టరు రమా గారికి, ఇంకా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా భర్త పోతుల సురేష్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి భారతీయ జనతా పార్టీని మొట్టమొదటగా భారతీయ జనసంఘ్గా ఆ రోజు డాక్టర్ శ్యామ్ ముఖర్జీ గారు, దీన్ దయాల్ పండిట్ గారు పార్టీని స్థాపించి ఆ పార్టీ కోసం ఎంతో విస్తృతంగా దేశవ్యాప్తంగా నలుమూలల పార్టీ విస్తరణ కోసం చాలా కష్టపడి పనిచేసినటువంటి ప్రముఖులుగా వాళ్ళిద్దరు పార్టీలో వాళ్ళ యొక్క త్యాగాలను ఎప్పుడు కూడా మరవలేనటువంటిది. తర్వాత మరి పార్టీని అంచెలంచెలుగా దీన్ని విస్తరిస్తూ మరి తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉద్యమాన్ని కూడా, అంటే భారతదేశంలో ఇద్దరు ప్రధానులు 2 జెండాలు ఉండవనే దానిపైన వాళ్ళు విస్తృతంగా కూడా ఒక ఉద్యమంగా కూడా 2 రాజ్యాంగాలు ఉండవని చెప్పి గట్టిగా పనిచేసినటువంటి నాయకులుగా కూడా వాళ్ళకి చాలా పార్టీలో మంచి ప్రముఖ స్థానం ఉంది. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఏర్పడి 47 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపుగా 18 సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా అధికారంలో ఉంది. ఇంకా 3 సంవత్సరాలు తర్వాత రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన దక్షత చూపిస్తూ ఉంది. ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఇరాన్ అమెరికా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఎక్కడ ఆపాలో అర్థం కాక తలపుట్టుకుని కూర్చుంది. అదే నరేంద్ర మోడీ గారి పెహల్గాం దాడి ఏదైతే జరిగిందో, వాళ్ళు ఇక్కడ టెర్రరిస్ట్ బేస్లో నాశనం చేసి మరి వారానికల్లా యుద్ధాన్ని ఆపడం జరిగింది. జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో కేక్ కట్ చేసి గర్భిణులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు.
పార్టీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ రథసారథి మా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా లీగల్ సెల్ టీము శ్రీనివాస్, హరి, సంపత్, నాయక్ వీళ్ళందరూ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మరియు రోగులకి పళ్ళు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేయటం మా సంతోషం. పలు సేవా కార్యక్రమాలు జగనన్న బర్త్డే కానీ శివగారి బర్త్డే కానీ చేస్తూ సేవా కార్యక్రమాల్లో ఇవాళ భాగంగా మన లాయర్లు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారిని అభినందిస్తాం. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కూడా మేము ఈ రోజున మాతా శిశు వైద్యశాలలో బాలింతలకు ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. లాయర్లందరూ కూడా శివన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. హ్యాపీ బర్త్డే శివన్న. ప్రకాశం జిల్లాకి ఒక డైనమిక్ లేనటువంటి బూచేపల్లి శివప్రసన్న గారు మా అందరికీ ముందుగా ఉండి మీరు సేవాకర్మం చేయడం పిలుపునిచ్చినారు. ఆయన వాటిలో మేమంతా ఉంటాము. ముందు ఈ లీగల్ సెల్ కార్యక్రమంలో బర్త్డేలు కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా కూడా ఘనంగా నిర్వహిస్తామని, బూచేపల్లి శివప్రసన్న మరి ఎన్నో బర్త్డే జరుపుకోవాలని లీగల్ సెల్ జరుపులందరం కూడా మేము అతనికి బర్త్డే శుభాకాంక్షలు. మన దర్శి శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఒంగోలు పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా, ప్రచార విభాగము, యువజన విభాగము, విద్యార్థి విభాగము అన్ని అధ్యక్షులు అందరూ నాయకత్వంతో మేఘ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మా శివన్న ఇట్లాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి ఉండాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి జిల్లాలోని అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జేఎంబీ చర్చిలో ఈస్టర్ పర్వదిన ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోయర్ బృందం ఈస్టర్ పర్వదిన గీతాలు ఆలపించారు. సీనియర్ పాస్టర్ కె ప్రసాదరావు సంఘస్థులకు ఈస్టర్ దైవ వర్తమానాన్ని, పాస్టర్ ఎంఎన్ రాజు వాక్యోపదేశాన్ని అందజేశారు. సెక్రటరీ పి జెరూషా రవికుమార్, అరుణ్ ధీరజ్, వరుణ్ తేజ్, అలేఖ్య, స్టాండింగ్ కమిటీ సభ్యులు సంఘస్థులకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పునరుత్థాన సందేశానికి బైబిల్ అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి సందర్భం, సంఘటన ఏదైనా ఉంది అని అంటే పునరుత్థానం యొక్క మహిమ. ఈ పునరుత్థానమును గుర్చిన వివరము మనకు తెలియకపోతే ఇక ఈ జీవితానికి అర్థమే లేదు. అయితే దేవుడు ప్రతి సంవత్సరం దైవజనులందరినీ తన మాట చొప్పున ఆ పునరుత్థానాన్ని మర్చిపోకుండా రాకడ పర్యంతం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. సువార్త అంతటికీ మూలమైనటువంటి వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో లేఖనముల ప్రకారము ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే మాట మీద మన జీవితాలు కట్టబడుతున్నాయి. కాబట్టి మనమందరము ప్రభువుని నమ్ముకొని పునరుత్థానంలో పాలు పంపులు పొందవలసిన వారమై ఉన్నామని. Why do you seek a living one among dead people? నాకు ఈ సమయాన్ని, ఇంతటి భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ల గారికి, వేదికను అలంకరించిన ఇరువురు పాస్టర్ల గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జీతాలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు, వయోపరిమితి పెంచాలని, ఇంజనీర్ కార్మికులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్ డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు పెనుబాక ఆదాం,
యేసుజ్యోతి, రాఘవులు, ఇజ్రాయిల్, జాన్, పెద్దమార్కు, మున్నంగి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా పోయిన నెల మార్చి నెల సంబంధించి అంతవరకు వేతనాలు పడలేదు. ప్రతిసారి 1, 2, 3 తారీఖుల్లో వేతనాలు చెల్లించేవాళ్ళు, కానీ ఈసారి చెల్లించాలి. అది ఏంటి, ఎందుకు చెల్లించట్లేదు అని చెప్పని దాన్ని అడుగుతుంటే ఈ యొక్క నిధి యాప్ ద్వారా చేయాలి, అది లేట్ అవుతుంది అనేది ఈ యొక్క చర్చ జరుగుతుంది. అందుకని చెప్పని పోయిన నెల మార్చి నెల జీతం వెంటనే చెల్లించాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 3 నెలల నుంచి కొత్తగా తీసుకున్నటువంటి 15 మంది కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు పడలేదు. వెంటనే వేతనాలు చెల్లించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 60 నుంచి 62 ఏళ్ళు వయసు పెంచాలని చెప్పి వయో పరిమితి చేస్తున్నాము. ప్రభుత్వాన్ని అడుగుతున్నా కానీ ఎవరికి మున్సిపల్ కార్మికులు చేసే పని జనం తక్కువ ఉన్నారు. దీనికి సంబంధించేసి మున్సిపల్ కార్మికుల్ని సంఖ్య ఎక్కువగా తీసుకొని పని భారాన్ని తగ్గించాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంజనీర్ కార్మికులకు సంబంధించి స్కెల్స్ కానీ హెల్త్ అలవెన్స్ కానీ ఎలాంటివి లేవు. అందుకని చెప్పని వెంటనే రిస్క్ అలవెన్స్ కానీ డిఏ బిల్లు కానీ అలవెన్స్ చెల్లించాలని చెప్పని ఈరోజు డివైఎఫ్ఐ యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ వద్ద జనచైతన్య యాత్ర ప్రారంభించారు. జనచైతన్య జీపు యాత్ర ద్వారా యువతీ యువకులను చైతన్యపరిచి డ్రగ్స్ బారిన పడకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తామని జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య అన్నారు. జిల్లా ఐద్వా అధ్యక్షురాలు కంకణాల రమాదేవి, డాక్టర్ హనుమంతరావు, ప్రజా సంఘాల కన్వీనర్ మన్నం త్రిమూర్తులు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వినోద్, కంకణాల ఆంజనేయులు, బాలకోటయ్య, రఘురాం, గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు సుబ్బయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. నిండు నూరేళ్లు ఈ డ్రగ్స్ బారిన పడి నిరాశ నిస్పృహలో లోనయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత యువకుల లోపమా ఏంటి? 100% వాళ్ళు డ్రగ్స్ మాఫియా వ్యాపారం కోసం చేయొచ్చు, పాలకుల అధికారులు వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కానీ దీని బారిన పడుతున్న యువత యువకులనే ముందు ఆలోచించాల్సిన ప్రథమ కర్తవ్యం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అది అలవాటుగా ముందు ఏదో ఒక మోడల్గా తీసుకుంటారు, తర్వాత అలవాటుగా మారి వాళ్ళు నిండు నూరేళ్లు జీవితాలను నిరాశ నిస్పృహతోటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఎన్ని మీటింగులు చెప్పినా, ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా ముందుకు పోయే అవకాశమే లేదు. యువత యువకుల్లో ఒక ప్రేరణగా నేనెందుకు ఇది చేయకూడదు, మా ఫ్రెండ్స్ ఇట్లా ఇదవుతున్నారు, వాళ్ళని ఎందుకు నేను మార్చకూడదు అని మీరు పట్టుదల ఉంటే తప్పకుండా మనం ఈ వ్యవస్థని మార్చచ్చు. మనం మారకుండా ఈ వ్యవస్థ మారే అవకాశమే లేదు 100 ఏళ్ళకు కూడా. కాబట్టి పాలకులు అధికారుల లోపం ఉన్నది 100% కరెక్ట్. అది అయితే మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది మన లోపాలు లేవా? 100% మనలో లోపాలు ఉన్నాయి. ఇది మనకు తెలిసినప్పుడు వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వకపోతే ఎందుకు తీసుకోరు, చర్యలు తీసుకోరు ఇచ్చేయాలి. యువత యువకుల్ని, విద్యార్థుల్ని వాళ్ళ చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు విచ్చలవిడిగా గంజాయి, గుట్క ఇత్యాదులన్నీ చాలా విరివిగా సులభంగా దొరికేటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. దానివల్లనే అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు యువత ఆకర్షించబడుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లలు వాళ్ళ శక్తియుక్తుల్ని నిర్వీర్యం చేసుకుంటూ ఇట్లాంటి వాటికి బానిసలు. అద్దంకిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. పట్టణ అధ్యక్షులు షేక్ కాళేశబాబు విరాట్, జిల్లా ప్రధాన కార్యదర్శి పరుచూరి శ్రీనివాసరావు, అద్దంకి అసెంబ్లీ ఇన్ఛార్జ్ జాగర్లమూడి యలమందారావు, నాయకులు జాగర్లమూడి వెంకటరత్నం, వాసిపల్లి అంజిరెడ్డి, పరుచూరి శ్రీనివాసరావు, మంచెళ్ల సుబ్రహ్మణ్యం, తమ్మిన శ్రీనివాసరావు, కొండ్రగుంట శ్రీనివాసరావు, గుడిమెట్ల అశోక్, వాసు, గురుస్వామి, గురునాథం, వెంకటేశ్వర్లు, మోదాడి వాసు,
కొత్తమాసు నాగరాజు, విద్యాసాగర్, మోషే బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని గ్రామాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ముఖ్య కేంద్రాల్లో కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు 1951 సంవత్సరంలో జనసంఘ పార్టీ ఏర్పడి ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, రాధాకృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు అనేక మంది నాయకులు జనసంఘ పార్టీగా ఏర్పడి 1977 వరకు జనసంఘంగా ఉండి 77వ సంవత్సరంలో జనతా పార్టీగా ఆవిర్భవించి వాసు గురుస్వామి గారు, కోరెస్పాడు మండలాధ్యక్షులు అశోక్ కుమార్ గారు మరియు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్, జిల్లా ప్రముఖ్ లక్కరాజ్ చంద్రశేఖర్ సార్, ఇలా ప్రతి ఒక్కరు కూడా పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 1980లో ఆవిర్భవించి నేటికి 46 నుండి 47వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా హర్మూజ్ జలసంధి ద్వారా మరి మన దేశానికి మన జాతీయ పతాకం రెపరెపలాడుతూ మన చమురు నౌకలు మరి ఆ హర్మూజ్ జలసంధి ద్వారా మన భారతదేశానికి రావడం నిజంగా మన ప్రధానమంత్రి గారి యొక్క రాజనీతి, మన విదేశీ వ్యవహారాల శాఖ యొక్క కృషి, మరి మన రక్షణ వ్యవస్థ యొక్క ఎంత పటిష్టంగా ఉందో భారతదేశంలో అనేది మనందరికీ కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జలవనరుల సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ. అనంతపురం జిల్లా యాడికిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యంతో శాసనసభ ప్రాంగణంలోకి కారుతో చొరబడిన దుండగులు. అసెంబ్లీ సమీపంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు. జిల్లాలో భిన్న వాతావరణం. ఓవైపు తీవ్ర ఎండలు. పుల్లెల చెరువులో పిడుగుపడి 2 దుర్మరణం, 4 గాయాలు. డి న్యూస్లో నేటి మాట. కొన్నిటిని ఓర్చుకోవాలి, కొందరిని చూసి నేర్చుకోవాలి. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఏ క్షణం ఎలా మారుతారో తెలియదు కదా. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.